విద్యార్థులు శారీరక మరియు మానసిక వికాసం రెండింటిపైన సమానమైన దృష్టి పెట్టాలి. పౌష్టికాహారంతో శరీరం, పుస్తక పఠనం వల్ల బుద్ధి వికాసం జరిగి తీరుతుంది. చచ్చేటట్టున్నాడు. తప్పు. గంగా అక్క, మీరు ఆగండి, నేను చూస్తాను. ఎక్కడ కొట్టారా వాణ్ణి? అదే ఎండిపోయిన కాలువ గట్టు మీద బాగా కొవ్వెక్కింది ఆ సత్పాల అల్లుడికి. అసలు నన్ను అడిగితే ఇంకా 4 తండ్రి ఉండాల్సిందే, మొత్తానికి చచ్చుండే. వద్దొద్దు, ఇప్పుడే కాదు. ఆ స్త్రీ హత్య విషయం చాలా వేడిగా ఉంది. ఏది చేసినా ఆలోచించి చేయాలి. ఇదేంటి, నా దుకాణానికి వచ్చి తాగు. ఏమండి, ఎవరు చేశారు ఇది? లేవండి, లేవండి, నాన్న చూడండి, లేపండి నాన్న, ముందు ఇంటికి తీసుకెళ్ళండి. పట్టుకో. అమ్మా, అత్తయ్య, నానా నానా, ఏమైంది? 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 జరగండి, ఏమైంది? జరగండి, లోపలికి తీసుకురండి. జరగండి, లోపలికి వెళ్దాం. పదండి, పదండి. జాగ్రత్త 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 పట్టుకో. మెల్లగా, నెమ్మదిగా. జాగ్రత్త, జాగ్రత్త. భీమాబాయ్, త్వరగా వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా. అలాగే పసుపు కూడా సిద్ధం చేయి. నేను తీసుకొస్తానత్త. అన్న, తువాలు తీసుకురా. బలా, నువ్వు వెళ్ళి మునగాకు తీసుకురా తొందరగా. నాన్నా, మనం పోలీస్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము. మనకి జడ్జి గారు చెప్పారుగా, మనకి ఎలాంటి కష్టం కలిగినా దానికి బాధ్యులు వాళ్లే అవుతారని. భీమ్ ఇప్పుడు వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ముందు అల్లుడి గారికి స్పృహ రానివ్వు. అప్పుడు ఈయన స్టేట్మెంట్తో పోలీసులు వాళ్ళందరినీ పట్టుకోగలరు. నీ కారణంగా నా బతుకు ఇలా అయిపోయింది. దారిన పోయే వాళ్ళు కూడా నన్ను కొడుతున్నారు.
కానీ నువ్విక్కడ హాయిగా నిద్రపోతున్నావా? నా కారణంగానా? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడికి రాకపోయింటే ఎంత ఘోరం జరుగుండేది కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నువ్వు నాతో రా, అప్పుడు వెళ్ళిపోతాను. దేనికోసం ఇంత నిష్ఠూరం? నేనేమైనా అక్కడ నిన్ను కొట్టానా, లేక తిట్టానా, లేక అన్నం పెట్టలేదా? ఇప్పటిదాకా ఎప్పుడైనా పస్తులుంచానా? ఏంటేవి మాట్లాడవు? మాట్లాడేం లాభం? మీకు ఇప్పటిదాకా ఇదే అర్థం కాలేదు. మీరు ఇలా మాట్లాడితే నాకు బాధగా ఉంటుందని నేను ఏం మాట్లాడాలి? కొట్టినా తిట్టినా నొప్పి కలుగుతుంది, కానీ మీ ప్రవర్తన వల్ల మానసిక వేదన అనుభవిస్తున్నాను. శారీరక బాధ కన్నా ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఇక నీ నీతులు ఆపు, వెళ్ళిక్కడి నుంచి. బావగారు, మీకు ఈ విషయం తెలుసా? మీకు స్పృహ లేనప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు. ఇదిగో ఇప్పుడే మీకు స్పృహ వచ్చింది. అందుకని మీకు ఈ విషయం తెలిసి ఉండదు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారో వినండి, నేను చెప్తాను. మేమందరం టీ తాగుతున్నాము. గంగక్కకి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, లేచి పరిగెత్తింది. అప్పుడు మీరు అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్నారు. అప్పుడు నాన్న మిమ్మల్ని ఎత్తుకొని ఇక్కడ తీసుకొచ్చారు. నాన్న అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి మనస్ఫూర్తిగా తననే తలుచుకున్నప్పుడు అతనికి ఏమైనా జరిగితే అప్పుడు రెండో వ్యక్తికి అనుభూతి కలుగుతుందట. ఏమో అప్పుడు అక్కకి కూడా అలాంటి అనుభూతే కలిగిందేమో తెలియదుగా. రాత్రంతా అక్క మీ దగ్గరే కూర్చొనుంది. కానీ మీరేమంటున్నారు? గంగక్క మీకు నీతులు చెప్తుందంటారా? భీమా, మీ అక్కేమీ ఘనకార్యం చేయలేదు. ఇది ప్రతి భార్య ధర్మం. భర్త ఏదైనా బాధలో గాని కష్టంలో గాని ఉంటే అప్పుడు ఏ భార్య అయినా భర్తకి ఇలాగే సేవ చేస్తుంది, అంతేగాని హాయిగా నిద్రపోదు. వదినా, ఇప్పుడు అబ్బాయి తన పతి ధర్మాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో అది నాకు తెలీదు. కానీ నేను ఈ విషయానికి సంతోషిస్తున్నాను. నా కోళ్లు తన భార్యా ధర్మాన్ని చాలా బాగా నిలబెట్టుకుంటుంది. నేను పిలుచుకొస్తానుండండి. ఈ ఇన్స్పెక్టర్ రామ్జీతో పాటు వచ్చాడేంటి? అల్లుడు గారు, మీ వాంగ్మూలం కావాలంట. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు. పోలీసా? సార్, తను బయటికి ఎలా వస్తాడు? కదలలేకపోతున్నాడు. ఇతని పరిస్థితి అసలేం బాలేదు. బయటికి రాలేడు సార్. నేను లోపలికి రాలేను. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ లో నుంచే సమాధానం చెప్పమను. నిన్నెవరు కొట్టారు? చెప్పండి. అది నేనక్కడ ఒంటరిగా. నేనేమడుగుతున్నానంటే నిన్నెవరు కొట్టారు అని. అరే, నిలబడి నా మొహం చూస్తావేంటి? పరిగెత్తుకుంటూ వెళ్ళి సేటు గాని పిలుచుకురా. ఇన్స్పెక్టర్ గారు, మీరు రిజిస్టర్ ఇవ్వండి, నేను స్టేట్మెంట్ రాయించుకొస్తాను.
తులసిట్రా, అల్లుడి గారు, మీరు మీ వాంగ్మూలం చెప్పండి, నేను రాస్తాను. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు, పొద్దున్నే గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటే కాస్త పుణ్యం వస్తుంది. మీకు మైండ్ పనిచేయట్లేదా ఏంటి? అద్దు మీరు మాట్లాడొద్దు ధన్సుఖ్లాల్. మైండ్ నాది కాదు, నీదే చెడిపోయింది. కొన్ని రోజులు శాంతంగా ఉండమని చెప్పానుగా నేను, వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దని. కానీ నా మాట మీరు ఎవరు లెక్క చేయలేదు. ఇప్పుడు అనుభవించండి మీరందరూ. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు వీళ్ళ స్థాయిని మించి ఎగిరెగిరి పడుతున్నారు. మరి మేమేం చేయాలి? అయినా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. అయితే మీరు గిలగిల్లాడండి. అడ్డంగా ఇరుక్కున్నారు అందరూ. మేము గిలగిల్లాడతామా ఇన్స్పెక్టర్ గారు? భలే మాట్లాడుతున్నారు మీరు. అన్నట్టు ఇన్స్పెక్టర్ గారు, మీకోసం ఒక బంగారు పొంగరం చేసి ఉంచాను నేను. దుకాణం దగ్గరకు రండి. ఏమీ లాభం లేదు. అరే ఏంటి లాభం ఎందుకున్నదో? చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఇలా జరగడం మొదటిసారేం కాదు. మేము ఇంతకు ముందు కూడా ఇలాంటి వాళ్ళని చాలాసార్లు చావగొట్టాం. అప్పుడు మీరేగా వ్యవహారాలన్నీ సర్దుబాటు చేసింది. అసలు మీరేనా? మొదట వీళ్ళు రిపోర్ట్ ఇస్తుంటే మీరు తీసుకునేవాడు కాదు. ఇప్పుడు ఏమైంది మీకు? ఈసారి నేనేమీ చేయలేను. వీళ్ళ కేసు వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. మాకు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే అప్పుడు నా ఉద్యోగం డేంజర్లో పడుతుంది. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. పైనుంచి అంటే అర్థం తెలుసా? లార్డ్ గవర్నర్ నుంచి. ఈ విషయం గవర్నర్ గారి దాకా ఎలా వెళ్ళింది? మిలిటరీలో సుబేదార్గా పనిచేశాడు రామ్జీ సత్పాల్. సేట్, ఇతనితో విరోధం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇతని పరపతి లార్డ్ గవర్నర్ దాకా ఉంది. ఇది బ్రిటిష్ ఆర్మీ ఇన్స్పెక్టర్కి సంబంధించిన విషయం. వాళ్ళు సోల్జర్స్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే అది బ్రిటిష్ గవర్నమెంట్ ఎంత మాత్రమూ సహించదు. అర్థమైందా? ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి నా అల్లుడి స్టేట్మెంట్. మీరు ముగ్గురు నాతో స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అరెస్ట్ దెమ్. మేమెందుకు రావాలి ఇన్స్పెక్టర్ గారు? అదిగా సార్. చూస్తారేంటి? వాళ్ళని బంధించండి. సేట్ గారు, పదండి, నడు. ఇంకా ఎక్కువ రోజులు అవ్వలేదు. అందుకని మీ అందరికి బాగానే గుర్తుంటుంది. కొన్ని రోజుల ముందు పోలీసులు ఇదే విధంగా రామ్జీని బంధించి తీసుకెళ్లారు. అప్పుడు అతని కుటుంబం విలవల్లాడింది. అప్పటికి అది అబద్ధపు కేసు. అయినా మీ ఎవరికి కూడా అతని భార్యాపిల్లల మీద కొంచెం కూడా కనికరం లేదు.
మీరందరూ మీ పాపాల ఫలితాన్ని ఇంత తొందరగా అనుభవిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి, పొగరంతా దిగిపోయిందా? వెళ్ళు వెళ్ళు, ఆ కేసు విషయం కూడా గుర్తు చేసుకుంటూ వెళ్ళు. జైలుకు దారి శాశ్వతంగా గుర్తుంటుంది. ధర్మ వినాశకుడా, సమాజ శత్రువా, ఠూ నీ బతుకు చెడ. ఏంటా దూకుడు? ఏయ్, నీ అంతు చూస్తా. నిన్ను వదిలిపెట్టనురా. నువ్వు జాతి ద్రోహివి. అన్నం తిన్న కంచంలోనే ఉమ్మేసే రకం రా నువ్వు. పదా. నాన్న, తిరిగి వస్తే మంచి మనిషిలాగా తిరిగిరా. నువ్వు నమ్మక ద్రోహివి, చెడబుట్టావురా. నన్ను నానా, ఒకవేళ నువ్వు రిటైర్డ్ సుబేదార్ కాకపోయి ఉంటే అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మిమ్మల్ని బంధించి తీసుకెళ్లే వాళ్ళు కాదు కదా? అవును బాబు. కానీ నాన్న, అందరి ఇళ్లలో సుబేదారులు ఉండరు కదా, మరి వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? తెలియదు భీమ్. కానీ నాన్న, న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి కదా. ఈ దేశంలో అలా ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది. దేశం మారుతుంది, మనుషులు మారుతారు, చట్టం శక్తివంతం అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ చట్టాలు, కోర్టులు అప్పుడే గెలిచినట్లు లెక్క. ఎప్పుడైతే ప్రతి సాధారణ పౌరుడికి న్యాయం సులభంగా దొరుకుతుందో. నాన్న, ఒకనాటికి నేను తప్పకుండా ఆ పని చేస్తాను. అందరికీ సరిసమాన హక్కులు అందేటట్టు, అందరికీ న్యాయం అందేటట్టు, ఇక ప్రతి ఒక్కరూ నిర్భయంగా జీవించేటట్టు. ఇప్పుడు ఇంకా హద్దు మీరిపోయాడు. వద్దు, వాడు మన మీద కేసు పెట్టి మనల్ని స్టేషన్కు పంపించాడు. బాగుంది, వాడు మనల్ని అరెస్ట్ చేయించినా వాణ్ణి మనం ఏమీ చేయలేకపోతున్నాం. అరే, దీంట్లో మనమేం చేస్తాం? అరే, ఇప్పుడు ఆ సేటే ఏం చేయలేకపోయాడు. పైగా మన దగ్గర ఆయన కొన్నంత డబ్బు కూడా లేదు. ఇవాళ ఆ సేట్ లోపలికి వెళ్ళాడు, రేపు మనందరం కూడా లోపలికి వెళ్తాం. ఇవాళ ఆ సేట్ లోపలికి వెళ్ళాడు, రేపు మనందరం కూడా లోపలికి వెళ్తాం. మనం ఇప్పుడు గనక ఏమీ చేయలేదంటే అప్పుడు వాడు అనుకుంటాడు మనం అందరం భయపడ్డామని. అప్పుడు వాడి మనోధైర్యం ఇంకా పెరిగిపోతుంది. దాంతో వాడిని చూసి సమాజంలోని మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. అందుకని జవాబు చెప్పడం తప్పనిసరి. కానీ ఇప్పుడు మనం ఏం చేసినా మంచిది కాదు. మనం ఇప్పుడు కొన్ని రోజుల పాటు శాంతంగా ఉందాం. ఎలాగైతే సింహం ఆహారాన్ని వేటాడేటప్పుడు మాటు వేసి ఉంటుందో, అదేవిధంగా మనం కూడా సరైన అవకాశం కోసం ఎదురు చూద్దాం. ఇక సరైన అవకాశం దొరికిన వెంటనే అమ్మ తోడు ఎలా పంజా విసురుతామంటే ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళెవరికి. సమాజంలో కులపరమైన సమతుల్యత అవసరం. ధర్మరక్షణ అనేది ఆ సమతుల్యతతోనే సాధ్యం. కొన్నిసార్లు ధర్మం కోసం శస్త్రాన్ని కూడా వాడవలసి ఉంటుంది.